చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ ఫోన్లు సీఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించామన్నారు రాష్ట్ర రైల్వే పోలీస్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. ఒక నెలలోనే 150 సెల్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. వాటి విలువ 10 లక్షలకు పైనే ఉంటుందని తెలిపారు. ఫోన్ పోయినా చోరీకి గురైన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. 2023లో పరిచయం చేసిన సీఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 435 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. మనకు రికవరీ అయింది. ఇంకా కొన్ని ప్రాసెస్, ఇంకా బ్యాచ్, కొన్ని మనకు క్లూస్ కూడా ఉన్నాయి. ఇంకా ఫోన్స్ ఏమేమి ఇంకా డిటెక్ట్ చేయాలా, రికవరీ చేయాలా, దానికి సంబంధించి ప్రయత్నం నడుస్తున్నాయి. కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ అది వాళ్ళ కస్టడీలో వెళ్తే ఆ స్విచ్ ఆఫ్ ఉంటుంది. అప్పుడు కొత్త సిమ్ కూడా వాళ్ళు పెట్టద్దు. అప్పుడు మాకు అలర్ట్ రాదు ఇమ్మీడియట్లీ. ఈ దొంగతనం చేస్తే మనకు దొరికితే రెడ్ హ్యాండెడ్గా అది పట్టుకుంటా, పక్క అది కేసు బుక్ చేస్తాం. ఎవరి మీద ఎవరికి సమస్య లేదు. దాంట్లో మాత్రం ఎవరు ఫోన్ అది ట్రైన్ మూవ్ అయింది, ఫోన్ తీసుకెళ్లారు, కానీ అదర్వైజ్ ఇది దానికి లేదు. ఈ మనకు ఈ సిఐఆర్ ఫ్యాసిలిటీ ఎలా ఉంటుంది అంటే, ఎందుకు ఫోన్ రిటర్న్ వస్తున్నాయి అంటే కేసు అవుతుంది ఆ భయంతో రిటర్న్ వస్తున్నాయి. మనకి ఏం ఇంపార్టెంట్ ఉంది, మనకు ఫోన్ రావడం ఇంపార్టెంట్. అది ఇలాంటి కేసెస్ మనకు ఇప్పుడు దృష్టికి రాలే ఈ 150లో. ఎందుకంటే స్నాచర్ ఎట్లా రిటర్న్ చేస్తారు? స్నాచర్కి కూడా భయం ఉంటుంది కదా, పక్కా కేసు అది జైలు పోతారు. అది స్నాచర్ అంతే ప్రొఫెషనల్గా ఉంటారు వాళ్ళు.